మాయా చాప్పీస్ 2. మాయా చాప్పీస్ లో జరిగిన కొన్ని అద్భుతాలు చూసిన కావ్య అదే చాప్పీస్ సాయంతో తన తండ్రి బొమ్మను గీసి తిరిగి ప్రాణం పోయాలని అనుకుంటుంది. అయితే అనుకున్న విధంగా తండ్రి బొమ్మ గీయడం మొదలుపెట్టింది. ఆ సమయంలో బయట వాతావరణంలో ఒక చిన్న అలజడి, అలాగే మెరుపులు మెరుస్తుంటాయి. అయితే కావ్య దీక్షగా చాప్పీస్ తో బొమ్మను గీస్తుంది. నాన్న, ప్రాణం పోసుకున్న తర్వాత చాలా విషయాలు మాట్లాడాలి, అలానే నన్ను బయటకు తీసుకువెళ్లమని అడుగుతాను. కొన్ని గంటలు శ్రమించిన తర్వాత కావ్య తన తండ్రి బొమ్మను గీయడం పూర్తవుతుంది. అప్పుడు కావ్య తన తండ్రి రూపం వైపు చూసి, అద్భుతం! కావ్య ఆ మాట అన్న కొన్ని క్షణాలకు ఇంటి లోపలకు సూర్యుని వెలుగు వస్తుంది. అయితే ఆ వెలుగు ప్రభావానికి తట్టుకోలేని కావ్య కళ్ళు మూసుకుంటుంది. ఆ తర్వాత మెల్లగా వెలుగు ప్రభావం తగ్గగా కావ్య కళ్ళు తెరుస్తుంది. అప్పుడు కావ్య ఆశ్చర్యపోయే విధంగా కావ్య తండ్రైన రామయ్య ఎదురుగా నిలబడి ఉంటాడు. ఆ క్షణం కావ్య ఆనందానికి అవధులుండవు. వెంటనే తండ్రిని గట్టిగా హత్తుకుంటుంది. అయితే చనిపోయిన తాను ఎలా ప్రాణంతో ఉన్నానా అని రామయ్య అయోమయానికి గురవుతాడు. నాన్న, మిమ్మల్ని చూడ్డం చాలా సంతోషంగా ఉంది. కావ్య, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నాకు ఇదంతా ఏదో మాయలా అనిపిస్తుంది. అయ్యో, మీరు తిరిగి ప్రాణం పోసుకుని నా ముందు నిలబడ్డానికి కారణం ఈ మాయా చాప్పీస్ నాన్న అని కావ్య తన తండ్రికి మాయా చాప్పీస్ గురించి వివరిస్తుంది. అదంతా విన్న రామయ్య ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత రామయ్య ఇంట్లో నుండి బయటకు రాగా అక్కడ చుట్టూ ఉండే దృశ్యాలు చూసి ఆనందపడతాడు. ఆ సమయంలో కావ్య తండ్రి పక్కన నిలబడి ఉంటుంది. ఈ రోజు నుండి మాతో కలిసి ఉండబోతున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది నాన్న? పునర్జన్మ అంటే ఇదేనేమో కావ్య, మళ్ళీ ఒక జీవితాన్ని మొదలుపెట్టబోతున్నాను అని రామయ్య సంతోషపడతాడు. మరోవైపు గదిలో నిద్ర లేచిన తులసి మంచం మీద తన బిడ్డ లేకపోవడం చూసి ఆశ్చర్యపోతుంది. ఎప్పుడూ లేనిది కావ్య ఇంత ఉదయాన్నే లేచిందా? అయితే ఈ రోజు ఏదో వింత జరగబోతుంది అని తులసి వాకిలి శుభ్రం చేయడానికి గదిలో నుండి బయటకు వస్తుంది. అప్పుడు ఇంటి బయట తన భర్తను చూసి తులసికి నోటి వెంట మాట రాదు. అసలు తన కళ్ల ముందు జరుగుతుంది కళా లేదా నిజమా అనే భ్రమలో ఉంటుంది. అప్పుడు రామయ్య తులసి వైపు నడుస్తూ వస్తాడు. ఆ క్షణం తులసి కంటతడి పెట్టుకుంటుంది. ఆ తర్వాత కావ్య పరిగెత్తుకుని వచ్చి ఇద్దరిని వాటేసుకుంటుంది. అయితే కూతురు ద్వారా తులసి విషయం మొత్తం తెలుసుకుంటుంది. ఏవండి, ఆ దేవుడు మా కష్టాలు దూరం చేయడానికి మిమ్మల్ని పంపించినట్టున్నాడు. అవును తులసి, మీ ఇద్దరిని చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. అమ్మా, నాకు ఆకలేస్తుంది. అయ్యో, 10 నిమిషాలాగు, వేడివేడిగా టిఫిన్ చేసి పెడతాను. నాన్న, మీకు ఏ టిఫిన్ కావాలో చెప్పండి. నాకెందుకో ఆకలి వేయడం లేదు కావ్య. తులసి, నువ్వు వెళ్లి పాప కోసం టిఫిన్ తయారు చేయి. అప్పుడు తులసి సరేనని అక్కడి నుండి వెళ్తుంది. మరోవైపు గిరి తన తల్లి కోసం మాత్రలు ఇస్తుంటాడు. నువ్వు టైంకి టాబ్లెట్స్ వేసుకోవాలి అమ్మా. నీ బాల్యంలో నిన్ను నేనెప్పుడు సరిగ్గా పట్టించుకోలేదు గిరి, కానీ నువ్వు మాత్రం నన్ను చిన్న పాపలా చూసుకుంటున్నావు. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? నేను ఏ క్షణం పైకి పోతానో తెలీదు, అందుకే నా మనసులో మాటలు బయట పెడుతున్నా. దయచేసి నువ్వు ఎప్పుడూ అలా మాట్లాడకమ్మా. నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకో, నేనెలా బయటికి వెళ్ళొస్తా అని గిరి అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఆ తర్వాత బామ్మ మెల్లిగా నిద్రలోకి జారుకుంటుంది. మరోవైపు కావ్య తన తండ్రిని తీసుకుని ఊర్లోకి వెళ్తుంది. అప్పుడు చుట్టుపక్కలుండే ప్రజలు చనిపోయిన రామయ్య తిరిగి రావడం ఏంటని ఆశ్చర్యపోతారు. మరికొంతమంది భూతమ్మని భయపడి ఇళ్లల్లోకి వెళ్లిపోతారు. కానీ ఇద్దరూ అవేవి పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంటారు. అలా మార్గ మధ్యలో రామయ్య మాట్లాడుతూ, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం కావ్య? మా గిరి మాస్టర్ ఇంటికి వెళ్తున్నాం నాన్న. అక్కడ బామ్మకు మిమ్మల్ని చూపిస్తే చాలా సంతోషిస్తుంది. నిజమే కావ్య, మనం ఇప్పుడు సంతోషంగా ఉండడానికి కారణమైన ఆ వ్యక్తిని కలిసి కృతజ్ఞతలు చెప్పాలి. మరి త్వరగా నడవండి నాన్న. అలా ఇద్దరూ నడుచుకుంటూ గిరి ఇంటికి చేరుకుంటారు. అప్పుడు కావ్య హాల్లో చూడగా అక్కడ పరిస్థితి బట్టి గిరి మాస్టర్ లేరని అర్థమవుతుంది. నాన్న, ఆ గదిలోనే బామ్మగారుంటారు, పదండి వెళ్దాం. పద కావ్య. అలా ఇద్దరూ హాల్లో నుండి నడుచుకుంటూ బామ్మ నిద్రపోతున్న గదిలోకి వెళ్తారు. ఆ తర్వాత కావ్య దగ్గరకు వెళ్లి బామ్మను నిద్రలేపుతుంది. అప్పుడు కావ్య సంతోషంగా తన జీవితంలో జరిగిన అద్భుతం గురించి బామ్మతో చెప్తుంది. ఆ మాటలన్నీ విన్న బామ్మ కళ్లల్లో ఏదో తెలియని ఒక కంగారు. నీ దగ్గర మాయా చాప్పీస్ తో మా నాన్నని తిరిగి రప్పించుకున్నా బామ్మ. నువ్వు వెళ్ళి నా కోసం కొంచెం మంచి నీళ్లు తీసుకొస్తావా? అలాగే బామ్మ, ఈ లోపు మా నాన్నతో మాట్లాడుతూ ఉండు అని కావ్య ఆ గదిలో నుండి వెళ్ళగా బామ్మ రామయ్య వైపు చూస్తుంది. మీ వల్లే మేము సంతోషంగా ఉన్నామమ్మా. నాకు పునర్జన్మ దొరికింది. ఇది వరం కాదు, శాపం. శాపమా? అవును నాయన, ఆ మాయా చాపీస్ ద్వారా నువ్వు ప్రాణం పోసుకున్న మాట వాస్తవమే, కానీ కొన్ని రోజుల్లో నువ్వు మళ్ళీ ఈ లోకాన్ని విడిచి వెళ్లాల్సిందే అని బామ్మ వివరిస్తుంది. మాయా చాక్పీస్ వల్ల ప్రాణం పోసుకున్న జీవి కాలానుగుణంగా నాశనమవుతుంది. దాని ప్రకారం చూసుకుంటే నీకు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది.
ఏంటమ్మా నువ్వు అనేది? ఈ విషయం నా బిడ్డకు తెలిస్తే తట్టుకోగలదా? విధిరాతను ఎవరూ మార్చలేరు. నువ్వు ఈ లోకంలో ఉండే కొన్ని రోజులైనా నీ బిడ్డను సంతోషంగా ఉంచే ప్రయత్నం చేయి అని మాట్లాడుతున్న సమయంలో కావ్య మంచినీళ్లు పట్టుకుని వస్తుంది. అప్పుడు బామ్మ కావ్య చేతిలో నుండి నీళ్లు తీసుకుని తాగుతుంది. ఆ సమయంలో బామ్మ మాటలను తలుచుకుని రామయ్య దిగులుగా ఉంటాడు. సరే బామ్మ, నేను వెళ్ళొస్తా. కావ్య, జీవితంలో ఏది శాశ్వతం కాదు, ఆ విషయం గుర్తుపెట్టుకో. నువ్వు ఏం చెప్పావో అసలు అర్థం కాలేదు బామ్మ. సర్లే, మళ్ళెప్పుడైనా వచ్చినప్పుడు తీరికగా కూర్చుని మాట్లాడుకుందాం అని కావ్య మాట్లాడి తన తండ్రిని తీసుకుని అక్కడి నుండి బయలుదేరుతుంది. అలా బయటకు వచ్చిన తర్వాత, చిట్టి తల్లి, నీకు ఎక్కడికైనా వెళ్ళాలని ఉందా? అవును నాన్న, మన పక్క ఊర్లో ఏదో జాతర జరుగుతుంది. అమ్మని ఎన్నోసార్లు అడిగాను, కానీ ఎప్పుడు తీసుకువెళ్ళలేదు. ఈసారి నేనున్నాను కదా తల్లి, రేపు మనం జాతరకి వెళ్దాం, సరేనా? మా మంచి నాన్న అని తండ్రిని హత్తుకుంటుంది. ఆ తర్వాత ఇద్దరూ తిరిగి ఇంటికి వెళ్లిపోతారు. అయితే అదే రోజు రాత్రి కావ్య నిద్రపోతున్న సమయంలో రామయ్య వద్ద తులసి వస్తుంది. ఏంటండి ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నారు? అదేం లేదు తులసి, మన అమ్మాయి నన్ను తిరిగి రప్పించడం సరైన పనేనా అని ఆలోచిస్తున్నా. మీరు రావడంతో మన అమ్మాయి ఎంత సంతోషంగా ఉందో చూస్తున్నారు కదా. నా భయం కూడా అదే తులసి, ఒకవేళ మళ్ళీ నాకేదైనా జరగరానిది జరిగితే? దయచేసి అలా మాట్లాడకండి అని తులసి బాధపడుతుంది. అప్పుడు రామయ్య తన భార్యని ఓదారుస్తూ, నువ్వేం బాధపడకు తులసి, రేపు మనమంతా కలిసి పక్క ఊరి జాతరకు వెళ్తున్నాం. మీ కూతురు కోరికలు కోరడం మొదలు పెట్టేసిందా? ఏదో ఆశపడుతుంది కదా, సరదాగా వెళ్ళి వద్దాం. సరే అండి, మీ ఇష్టం. అలా ఆ ఇద్దరూ కాసేపు మాట్లాడుకుని నిద్రపోవడానికి వెళ్తారు. అయితే మరుసటి రోజు ఉదయం అందరూ కలిసి పక్క ఊరి జాతరకు బయలుదేరతారు. ఆ సమయంలో కావ్య ఎంతో ఆనందంగా ఉంటుంది. అలా వారంతా జాతరకు చేరుకున్న తర్వాత రామయ్య తన కూతురుతో సరదాగా సమయాన్ని గడుపుతాడు. ఐస్ క్రీమ్ నచ్చిందా తల్లి? సూపర్ గా ఉంది నాన్న, నాకు ఇంకోటి కావాలి. ముందది తినొచ్చు కదా. సర్లే తులసి, నువ్వు ఊరుకో అని రామయ్య తన బిడ్డ కోసం మరో ఐస్ క్రీమ్ కొంటాడు. అయితే రోజు మొత్తం కావ్య ఎంతో సరదాగా సమయాన్ని గడుపుతుంది. అది చూసి రామయ్య కూడా ఆనందిస్తాడు. ఆ తర్వాత వారంతా తిరిగి సాయంకాలానికి ఇంటికి చేరుకుంటారు. అలా కొన్ని రోజులు గడిచిపోతుంటాయి. అదే విధంగా కావ్య చదువుల్లో కూడా మెరుగవుతుంది. మరోవైపు రామయ్య రోజులు గడుస్తుంటే తన కుటుంబం కోసం దిగులు పడుతుంటాడు. ఏదో మాట్లాడాలని పిలిచారేంటండి? నేను ప్రాణం పోసుకొని ఈ రోజుకి వారమైంది తులసి. ఈ విషయం చెప్పడానికే పిలిచారా? నేను వెళ్లాల్సిన సమయం వచ్చింది తులసి. ఎక్కడికి వెళ్తున్నారు నాన్న? నేను కూడా మీతో పాటు వస్తాను. అప్పుడు రామయ్య తన బిడ్డ వైపు దీనంగా చూస్తూ, నేను నీతో గడిపిన క్షణాలు నాకు ఎంతో తృప్తినిచ్చాయి తల్లి. ఇప్పుడు మీ ఇద్దరు తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఉంది. అప్పుడు రామయ్య ఆ మాయా చాక్పీస్ కి ఉండే లోపం గురించి చెప్తాడు. అలానే ఇంకొన్ని క్షణాల్లో తను కూడా లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నట్టు చెబుతాడు. ఆ మాటలు విని ఇద్దరు కంటతడి పెట్టుకుంటారు. అప్పుడు రామయ్య ఏడుస్తూ తన బిడ్డను దగ్గరకు తీసుకుని, నా బంగారు తల్లి ఏడుస్తుందా? నీకు నిజం తెలుసా? నేను ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయినా సరే ఒక రూపంలో నీతోనే ఉంటాను. ఎలా? నీ చిరునవ్వు రూపంలో నీతోనే ఉంటాను తల్లి అని రామయ్య తన బిడ్డను ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత భార్యతో కూడా కాసేపు మాట్లాడతాడు. అయితే మెల్లగా చీకటి పడుతుండగా రామయ్య అదృశ్యం అవ్వడం మొదలవుతుంది. అలా రామయ్య అక్కడి నుండి మాయమైన క్షణం అక్కడంతా చీకటి కమ్ముకుంటుంది. నేనెప్పుడూ నీ చిరునవ్వులో ఉంటాను చిట్టి తల్లి. తండ్రితో గడిపిన క్షణాలు కావ్య మదిలో చెరగని ముద్రగా మిగిలిపోతాయి. ఆ రోజు నుండి కావ్య తన తల్లికి సాయంగా ఉంటూ బాగా చదువుతుంది. For more videos, please subscribe our channel.